హాయ్ హలో అందరికీ. ఇప్పుడైతే ఆల్ ఇండియా టైగర్స్ ఎస్టిమేషన్ 2026 ప్రాజెక్ట్ నడుస్తుంది కదా. ఇది జనవరి 20 నుంచి 25 వరకు టోటల్గా 6 డేస్ ఈ ప్రక్రియ అనేది కొనసాగుతుంది. టైగర్ ఎస్టిమేషన్ ఎవ్రీ 4 ఇయర్స్కి ఒకసారి జరుగుతుంది. ఈ సెన్సెస్లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో పాటు ఎక్స్టర్నల్ ఎన్జిఓస్, స్టూడెంట్స్, వాలంటీర్స్ పార్టిసిపేట్ చేయవచ్చును. ఈ గణన అనేది ఎంస్ట్రైప్ ఎకాలజీ యాప్ ద్వారా జరుగుతుంది. దీనికోసం ముందుగానే మనకి ఎంస్ట్రైప్ ఎకాలజీ యాప్లో పొందుపరిచిన విషయాల గురించి, ఏ విధంగా చేయాలి అనే విషయాల గురించి మనకి ముందుగానే ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రోగ్రాం ద్వారా మనకు మాంసాహార జంతువులు, శాకాహార జంతువులు గణనతో పాటు ఫారెస్ట్ యొక్క కవరేజీ మరియు హ్యాబిటాట్ గురించి కూడా తెలుసుకోవచ్చును. టైగర్ సెన్సెస్ అనేది పర్యావరణ సమతుల్యతకి సంబంధించినది. టైగర్ ఉన్నట్లయితే మనకు ఎకలాజికల్ బ్యాలెన్స్, సమతుల్యత అనేది ఉంటుంది. ఎందుకంటే పులి మాంసాహార జంతువు, అది శాకాహారులను తింటుంది. శాకాహారులు ఎనిమల్స్ ఉండాలంటే వాటి యొక్క మంచి హ్యాబిటాట్ అనేది ఉండాలి. దీన్ని బట్టి టైగర్ ఉంటే పర్యావరణ సమతుల్యత ఉన్నట్టుగా మనం గుర్తించవచ్చు. అయితే ఈ గణన అనేది ఎలా జరుగుతుందో ఇప్పుడు చూద్దాం. మొత్తం 6 డేస్ చేస్తారు. ఫస్ట్ 3 డేస్ మాంసాహార జంతువుల కోసం ట్రయల్ పాత్ నిర్వహిస్తారు. నెక్స్ట్ 3 డేస్ శాకాహార జంతువుల కొరకు ట్రాన్సాక్ట్ లైన్ వెంబడి నిర్వహిస్తారు. ట్రయల్ పాత్ గురించి తెలుసుకుందాం. ప్రతి ఒక్క బీట్లో 2 లేదా 3 ఒక టీమ్గా ఏర్పడి రోజు ఉదయం 6 గంటలకి ట్రయల్ పాత్ అనగా నడకదారుల వెంబడి 5 కిలోమీటర్స్ నడవాల్సి ఉంటుంది. ఈ 5 కిలోమీటర్స్ ఉదయం 6 గంటలకు స్టార్ట్ అవ్వాల్సి ఉంటుంది. వారు నడిచే దారిలో జంతువుల యొక్క డైరెక్ట్ సైటింగ్ ద్వారా కానీ, లేదా వాటి విసర్జితాలు మరియు పాదముద్రలు, వెంట్రుకలు కానీ, చెట్లపై అవి చేసిన గుర్తుల ద్వారా జంతువుల యొక్క పేర్లను నిర్ధారించి యాప్లో పొందుపరచవలసి ఉంటుంది. ఈ విధంగా 3 రోజులు వేరే వేరే దారులలో 5 km నడుస్తూ జంతువుల యొక్క గణనను పూర్తి చేస్తారు. తర్వాత 3 డేస్ మనకి ట్రాన్సాక్ట్ లైన్ అనగా 4 మీటర్స్ వెడల్పుతో 2 కిలోమీటర్స్ స్ట్రెయిట్ లైన్ అడవులలో ముందుగానే ఏర్పాటు చేసుకుంటారు. ఈ 2 కిలోమీటర్స్ దారిలో మార్నింగ్ 6 o'clockకి నడిచి జంతువుల యొక్క ఆనవాళ్ళ ద్వారా లేదా డైరెక్ట్ సైటింగ్ ద్వారా కానీ జంతువులను గుర్తించి వాటి యొక్క పేర్లని యాప్లో పొందుపరుస్తారు. ఈ విధంగా 3 డేస్ 2 కిలోమీటర్ దారి వెంబడి నడవాల్సి ఉంటుంది. అంతేకాకుండా 2 కిలోమీటర్స్ దారి వెంబడి 400, 800, 1600, 2000 మార్కింగ్ చేసుకొని ఆ మార్కింగ్ దగ్గర 15 మీటర్స్ రేడియస్తో ఒక సర్కిల్ ఏర్పాటు చేసి అక్కడ ఉన్న చెట్ల యొక్క సంఖ్యను మరియు హెర్బ్స్, గ్రాస్, వీడ్ వీటన్నింటినీ లెక్కించి యాప్లో పొందుపరుస్తారు. ఈ విధంగా 3 డేస్ నడుస్తూ జంతువుల వివరాలను సేకరిస్తారు. ఈ విధంగా గణన పూర్తి అవుతుంది. తద్వారా మనకు ఈ సెన్సెస్ ద్వారా జంతువుల యొక్క గణన తెలుసుకోవడంతో పాటు వాటి యొక్క హ్యాబిటాట్ ఇంప్రూవ్ చేయడానికి, పర్యావరణ పరిరక్షణకు ఎంతగానో ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ.